మాస్ కాంబినేషన్తో మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్న మూవీకి ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ ఫ్యాన్స్ కూడా మనతో పాటు ఉన్నారు. ప్రశ్న తీసుకుంటే వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీతో కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పండి, మూవీ ఎలా ఉండిపోతుంది ఏంటి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి గారు ముందే సంక్రాంతి తీసుకొస్తున్న శుభ సందర్భంగా అందరికీ మా శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు ఒకలాగా ఉంటారు, ఎత్తు ఎదుగుతూ ఉంటారు, ఇంకా ఎత్తు అందులేస్తారు. ఈ రోజు ఈ సినిమా ముందుగా మాకు సంక్రాంతి ఎత్తి సూపర్ డూపర్ బాగా క్లాస్ ఇస్తారని కోరుతూ ఈ రోజు ఇంత ఆనందాన్ని పంచుతున్న చిరంజీవి గారికి కృతం చెబుతున్నాం. పండగ అనేది 14నే, కానీ ఈ రోజు 11నే వచ్చేస్తుందని మాకు సందర్భం ఉంది. అభిమానులకు పండగ, ప్రేక్షకులకు పండగ. నెంబర్ 1 సినిమా ఈ 2026లో సంక్రాంతి సెక్రటరీ 2026 మన శంకర్ వరప్రసాద్ కొట్టుకెళ్ళిపోతుంది. 70లో 20 యువతరానికి యువకుడులాగా వచ్చాడు కొత్తగా. జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్. 2026 మన జై చిరంజీవ, జై చిరంజీవ. 70లో ఈ సంక్రాంతి బాక్స్ బదులైపోతుంది. రికార్డు మీద రికార్డు అది వాస్తవానికి పక్క ఏ మునిగానే దమ్ముని మగానే మెగాస్టార్ చెట్టు గుళ్ళు కలిపో ఎవరు గెలుస్తారా ఏది బాలకనే ఎవరు గెలుస్తారా దమ్ముని మగానే మెగాస్టార్ రికార్డు మీద రికార్డు ఇది 2026 రికార్డు ఇది ఇస్తాడు ప్రబంధనం మెగాస్టార్ అది రికార్డులు బద్దలు కొట్టాలంటే ఇప్పటికైతే మరో 30 సంవత్సరాలు కూడా ఇలాగే డ్యాన్స్ చేస్తారు, ఇలాగే ఉంటారు. మెగాస్టార్ అంటే సినీ రంగంలో తిరిగి లేనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇదే విధంగా ఉంటారంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2026 ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారని మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ భాష హిట్ అవుతుందంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా అయితే దీనికి సంబంధించిన ఫ్యాన్స్ అయితే కూడా ఫ్యాన్స్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీరు చెప్పండి ఎలా చూడాలి ఏంటి సినిమా చూస్తూ ఉంటే శంకర్ వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్ అని కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. ముందుగా మీడియా మిత్రులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్లు ఉన్నా మెగాస్టార్ తర్వాత ఎవరైనా కొట్టాలన్నా మా మెగాస్టార్ తర్వాతే. అది ఎటువంటి వాడైనా మా మెగాస్టార్ తర్వాతే. ఇప్పుడు ఎన్నిళ్ళు రాకపోతే సినిమాలు ఇన్ని సినిమాలు వచ్చాయి, అన్ని సినిమాల కన్నా బెటర్ సినిమా ఉంటుంది. 2026కి రికార్డులన్నీ మా మెగా ఇండస్ట్రీ చేతిలోనే ఉంటాయి అన్న. రికార్డులు కొట్టాలంటే మా మెగా ఇండస్ట్రీ తర్వాత ఎవరైనా. ఓకే ఓకే, మీరు చెప్పండి. అనే మనకి రామ్ చరణ్ చిరంజీవి అంటే చాలా పిచ్చన్న. ఏ హీరోలుగా మనకు సపోర్ట్ లేదు కానీ మనకి రామ్ చరణ్ చిరంజీవి అంటే చాలా పిచ్చ. నేను చిరంజీవి అంటే పిచ్చ మనకి. మన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అది మన మెగా ఫ్యామిలీ అంటే మనకి చాలా ఇష్టం. మనకి అతని తర్వాత ఎవరైనా హీరో నాకు అది అతను పిచ్చ. మేము ఎవరు హీరోలు కాదు, ఎవరు మైట్ తప్ప మేము. అది మెగాస్టార్ చిరంజీవి అంటే మనకి ప్రేమ లేదు. ఏదైనా రికార్డులు సృష్టించాలన్నా, రికార్డులు తీయాలన్నా ఏదైనా మెగాస్టార్ తర్వాత వరప్రసాద్ తర్వాత అండి. ఏదైనా పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీకే తరుగుతాయి, ఇంకెవరికి ఉండదండి. ఏదో ఆ సినిమా వచ్చింది, 100 కోట్లు వచ్చింది, 200 కోట్లు ఏదీ లేదు. మాకు తెలిసిన రికార్డు మాకు తెలుసు. మా దగ్గర అలాగే చెప్పారు. 100 కోట్లు వచ్చింది సినిమాకి, 60 కోట్లు. ఎందుకంటే ఇంకా ట్యాక్స్ రిటర్న్స్ కోసం అందరూ అలాగా కప్పు పుచ్చుకున్న ఆ రోజులే మగధీర 100 కోట్లు చూసిన సినిమా అంటే అది ఎవరికి తెలియదు. మీడియాకి తెలుసు, అందరూ ప్రెస్కి తెలుసు, అందరికి నిర్మాతలకు తెలుసు. ఆ రోజు 100 కోట్లు దాటిన సినిమా అదే మగధీర. కానీ
కానీ 100 కోట్లు దాటిన సినిమా అదే ఏ సినిమా ఎవరు అందరూ తీసిన సినిమా కానీ ఇది 30 కోట్లు 40 కోట్ల సినిమా అన్నట్టుగా ఈ సినిమాలందరూ 30 కోట్లు వచ్చిన 40 కోట్లు వచ్చిన 100 కోట్లు వచ్చిన సినిమాలా చూస్తారు సార్. సో ఇంకా ఉన్నారు, ఇంకా చూస్తూ ఉంటే ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు అంతా కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చెప్పండి పెద్ద ఎలా ఉండబోతుంది సినిమా చూస్తూ ఉంటే? ఇప్పటికే గూస్ బంప్స్ వస్తున్నాయంటే కూడా చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. బూత్ బంప్స్ అనేది చాలా చిన్న మాట అండి. 2026 కొట్టావు 70 సంవత్సరాల చరిత్రలో 70 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఏమి మేము మాట్లాడకూడదు. సినిమా అయిన తర్వాత ఆల్రెడీ అమెరికాలో వేశారు, హైదరాబాద్ లో వేశారు. సెకండ్ స్టెప్ హుక్ స్టెప్ కాదు, హుక్ మించింది ఉంది. సెకండ్ స్టెప్ లో ఇది చూపిస్తా. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. పాత సినిమాలు ఎలాగుంటారు పవన్ కళ్యాణ్ మా చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు. యాంగిల్ ఎలాగున్నారు ఈ రోజు అలాగే ఉంటారు. కబడ్డీ అన్ని చూసే చిరంజీవి గారు ఈ రోజు మమ్మల్ని ముసలి మమ్మల్ని మళ్ళీ మళ్ళాగా ఉండాలి అని మా అందరిని పోషణ చేసి ఈ డిఆర్ డేట్ తీసుకొచ్చి మా అప్పలాడి గారి దగ్గర తీసుకొచ్చి మాకు ఎంతో భోజనం చేసి ఎంతో ఇది చేసినందుకు అప్పలాడి గారికి ఇది చేస్తాను. చాలా సూపర్ అండి. చెప్పండి సినిమా ఎలా ఉంటుంది సార్? అదే మెగాస్టార్ అంటే మెగాస్టార్ ఏదైనా కొనలాగుండాలంటే ఈ రోజు 71 సంవత్సరాలు ఎవరు మీరే కూడా ఎవరు డాన్స్ చేయలేరండి బాబు. ఆయన డాన్స్ చేస్తున్నారండి ఎవరు చేస్తున్నారు. ఇంకా ఆయన ఒక గ్లామర్ గా ఒక 19-20 సంవత్సరాలు చిరంజీవి రామ్ చరణ్ లాగా, ఒక అల్లు అర్జున్ లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా కనబడుతున్నాడు బాబు. ఆయన ఇంకేంటి ఉందండి ఆయనకి కలిసిమాకి. మేము సీనియర్ ఫ్యాన్స్ ఈ రోజుకి ఆయన ఇంకా బాగున్నాడు బాబు. ఈ గుంటల్లా కనబడుతున్నాడు ఆయన దండం. చెప్పండి ఎలా ఉండిపోతుంది అండి? జై మెగాస్టార్ వీడియో సంక్రాంతి శుభాకాంక్షలు. నేను నా ఊహ తెలుసుకున్నాను చిరంజీవి అభిమాని, వీరాభిమాని. ఎందుకంటే అతనితో చూసి సినిమాలు చూసి అతనితో చూసి పెరిగినాన్ని. ఎందుకంటే అతని తర్వాత ఎవరైనా ఇప్పుడు వచ్చిన జనరేషన్ అతని తర్వాత ఎవరైనా సరే అతను బీటౌట్ చేయాలంటే ఎవరైనా సాధ్యం కాదు. అతనే మెయిన్. ఆ రోజుల్లో పునాది పెట్టింది అతనే. జై మెగాస్టార్. సో చూసే కదా ఇంకా ఇక్కడ ఫ్యాన్స్ అయితే మాత్రం ఇంకా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా థియేటర్ వద్ద అయితే ఒక కోలాహలమే కనిపిస్తుంది, నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూడొచ్చు ఉన్నటువంటి అంతా కూడా ఒకవైపు చిరంజీవి ఫ్యాన్స్, అలాగే మరోవైపు వెంకటేష్ ఫ్యాన్స్. మెగాస్టార్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక్కొక్కరు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా హిట్ అయితే బంపర్ హిట్ అవుతుందంటే కూడా చెప్పుకొస్తున్నారు. జవాబ్ చిరంజీవి జవాబ్. ఓకే అంటే ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఉంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చూస్తే. ఓకే సూపర్ గా ఉందని చెప్తున్నా. చూస్తూ ఉంటే మహిళలు కూడా భారీ ఎత్తున కూడా వచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తామని చూడొచ్చు. ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్యామిలీతో కూడా వచ్చారు. అంతా చూస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వెంకటేష్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ఖచ్చితంగా ఎందుకంటే చిన్న పిల్లలతో కూడా మూవీకి అంటే బెనిఫిట్స్ ఎంత భారీగా ఉండాలంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందంటే కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. జై మెగాస్టార్. ఓకే జై మెగాస్టార్, జై మెగాస్టార్. పిల్లలు కూడా చూస్తూ ఉంటే ఎందుకంటే అంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉండదు. అంటే పిల్ల పాపలతో ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి వెళ్ళి ఫ్యామిలీతో చూడవలసినటువంటి సినిమా ఎలా ఉండబోతుంది అంటే? చిరంజీవి ఫ్యాన్ మీరు. ఓకే అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా. ఓకే సో మీరు చెప్పండి. జై మెగాస్టార్.
ఈ మా తండ్రి గారైన ఆయన మా చిరంజీవి గారి ఫ్యాను అండ్ నేను ఫ్యాను. ఇప్పుడు మా అమ్మాయి కూడా చిరంజీవి గారి ఫ్యాను. 3 తరాలుగా చిరంజీవి గారి ఫ్యాను మేమందరం. ఆయన రికార్డులు సృష్టిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఓకే, చూడొచ్చు ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ వస్తున్నారు. ఇక్కడ మనకు మెగాస్టార్ ఫ్యాన్ కూడా మనతో పాటు ఉన్నారు. చూస్తూ ఉంటే సేమ్ మెగాస్టార్ ఒకసారి చూస్తూ ఉంటే వద్దు అంటే మాట్లాడక కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు వీళ్ళంతా కూడా అంటే మెగాస్టార్ అంటే అంత ఒక్కొక్కరు కూడా ఇప్పటికీ కూడా అంటే 70 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఎవరు కూడా బ్రేక్ చేసేవారు లేరంటూ కూడా చెప్పేస్తున్నారు పరిస్థితి కనిపిస్తూ ఉంది. చిన్న పిల్లలు కూడా అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటిలో పాటు అందరూ కూడా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మాట్లాడారు చూడొచ్చు. ఇంకా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదు. చెప్పండి ఎలా ఉండబోతుంది ఏంటి మూవీ? మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనుకుంటున్నాం. మంచి హిట్ కొడతారని అనుకుంటున్నాం. ఓకే, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హిట్ కొడతారు ఖచ్చితంగా. మెగాస్టార్ అంటే ఇక్కడ ఉండడం అంటే వాళ్ళు ఎందుకంటే అందరూ కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి మూవీ కాబట్టి ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఎప్పటికే విదేశాల్లో కూడా అమెరికాలో కూడా ప్లే అయ్యిందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఇదే క్రమంలో ఖచ్చితంగా అయితే హిట్ అయింది, ఎప్పటికీ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇదైతే భారీ కలెక్షన్ కూడా ఉంటాయంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో సినిమా థియేటర్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.